నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. మహాన్యూస్ ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చాలా వరకు ప్రజానీకం ప్రశ్నిస్తున్న అంశం ఏంటంటే, పిఠాపురంలో జరిగిన దళితుల అన్యాయం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రెస్పాండ్ అవ్వకుండా ఒక సోకాల్డ్ మీడియా ఛానల్కి జరిగిన దాని గురించి ఇంత ఇదిగా మాట్లాడడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అదే సార్, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంకి సంబంధించి జరిగిన దాని గురించి మాట్లాడలేదు, బట్ మహా న్యూస్ గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఏంటి ఆయన యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటే ఏంటి? మనం అందరం వెర్రివేదంలో ఉన్న విషయం బాగా గ్రహించిన వ్యక్తి ఎవడంటే పవన్ కళ్యాణ్. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన గజనీ సినిమా చూసి ప్రభావితమే, అలాగే రజనీకాంత్ బాబా సినిమా చూసి గతం గతహ అన్నట్టు అన్నీ గతం గతహ అని అన్నీ మర్చిపోయి ఈయనకి తోడు మా చెడ్డ అనుభవం ఉన్న నాగబాబు బ్రదరు ఇదే మా న్యూస్ విషయంలో ఏం మాడారో అన్నీ మర్చిపోయి ఒక చంద్రబాబు నాయుడు గారి పరంగా 2 షరతులు ఇస్తే మనం భజన చేయాలని జింగి చిక్కం సార్, మీ అడుగుజాడల్లో మీ ధర్మపత్ని 7 అడుగులు నడిచిందో లేదో నాకు తెలియదు, కానీ మీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి రాజకీయాల్లో మీతో సప్తపదులు నడిచేస్తారని డిసైడ్ అయిపోయిన వ్యక్తి ఎవడంటే పవన్ కళ్యాణ్. దాంట్లో ఏహపరాలు ఏం జరుగుతుందో, గతంలో నాకేం జరిగిందో అవన్నీ అనవసరం ఆయనకి. ఈ మీడియా హౌస్ మీద దాడి శభాష్, ఖచ్చితంగా ఖండిస్తాం మీడియా హౌస్ల మీద దాడి. కానీ ప్రతి ఒక్కడు ఒక జర్నలిస్టు అన్న దాంట్లో ప్రాథమికంగా జర్నలిజం విలువలు పరిరక్షించాలంటే కళానికి గళానికి భయం ఉండదు. నిజాన్ని నిర్భయంగా చెప్పే సామర్థ్యం కావాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పే సామర్థ్యమే జర్నలిస్ట్ యొక్క పెన్ను యొక్క పవర్, అలాగే గళం యొక్క పవర్. ఈ రెండూ కాకుండా డైలీ సీరియళ్ళు, పులిహార కథలు, తర్వాత న్యూస్కి డిబేట్లకి మధ్యలో స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ వస్తాయి. అంటే చూడండి, డాక్టర్ గారు హాస్పిటల్ గురించి, వైద్యాల గురించి, అలాగే భూత వైద్యులు వచ్చి మంత్రాలు చింతకాయల గురించి, ఇంకోటి జాతకాల గురించి, ఇంకోటేమో యూనివర్సిటీ ప్రమోషన్ల కోసం. ఇది మీకు డబ్బులు సంపాదించడానికి ఆదాయ వనరు అయినట్టు న్యూసు డిబేటు అదే చేస్తాం. తర్వాత ఒక ప్రాంతంలో ఉంటూ ఆ ప్రాంత న్యూస్కి కనీస కన్సిడరేషన్ అవ్వకుండా, తర్వాత మీకు ముఖ్యంగా కొన్ని ఛానళ్ళు సో కాల్డ్ ఛానల్స్కి వాళ్ళకి ఆ పార్టీ నచ్చదు కాబట్టి, ఆ వ్యక్తులు నచ్చరు కాబట్టి, వాళ్ళందరికీ ఇంకా ప్రజలందరికీ అది నచ్చకూడదని వీళ్ళు శాసనాలు చేసి వీళ్ళ న్యూస్తో వాళ్ళని ప్రభావితం చేద్దాం అన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తూ ఒక నెగిటివ్ నెరేషన్స్ని, అందులో వాస్తవం ఉందా లేదా, నీకు దమ్ముంటే ఇదే టీవీ5 మూర్తి ఇదే డిబేట్ మధ్యలో ఒక గ్రాండ్ కాకతీయ హోటల్లో సంపాదించిన వీడియో ఫుటేజ్ ప్రదర్శించకపోతే అలిగి ఇదే మూర్తి గారు మీకు ఛానల్ రిజైన్ చేసి బయటికి వెళ్ళాడు. ఆ ఉదంతంలో మీ ధైర్య సాహసాలు ఎంతో నేను ప్రశ్నిస్తున్నా డైరెక్ట్గా. ఇప్పుడు నిజంగా వాస్తవానికి ఒక జర్నలిస్ట్ అంటే ఒక వార్తని దాంట్లో నిజ నిర్ధారణ చేస్తూ ప్రజలకి వాస్తవ రూపం తీసుకొచ్చే మనుషుల్ని నిజమైన జర్నలిస్టులు అంటారు. మిగిలిన వాళ్ళని పులిహార రాజాలు అంటారు. ఉదాహరణకి ఈరోజు సోషల్ మీడియాలో నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతోమంది కొంత యూట్యూబ్ ఛానల్లో నన్ను తిడుతూ వీడియోలు చేస్తారు. అది వాడి జీవనాధారం, వాడికి 10 రూపాయలు సంపాదించుకునే మార్గం. నాకు అతనికి వ్యక్తిగతంగా ఏమీ లేదు, కానీ అతను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒకరిని తిడుతూ ఒక 10 రూపాయలు సంపాదించడానికి ఒక మార్గం ఎత్తుక్కున్నాడు. ఇలాంటి ఏం లేవు. నీది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా, నీకు కనీస బాధ్యత అన్నది ఎంత ఉండాలి? కింద డిజిటల్ మీడియాని నడుపుతూ డిజిటల్ మీడియాలో డిబేట్లు పెడుతూ ఓ తపేలా ఛానల్లోడు ఈ ఏమో ఇష్టం వచ్చినట్టు హెడ్డింగ్లు పెడుతూ. నిన్న ఒక సీనియర్ జర్నలిస్టులు అందరూ కలిపి ఓ రౌండ్ టేబుల్ పెట్టారు ప్రెస్ క్లబ్లో. నేను వెళ్ళడం జరిగింది యాదృచ్ఛికంగా. నేను మాట్లాడుతూ కూడా చెప్పా, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా చిన్న బాల్ చేస్తున్న తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ ఇలా కాదు, జర్నలిజం విలువలు ఈ విధంగా పరిరక్షించాలని చెప్పవలసిన బాధ్యత ఉండే వాళ్ళే బాధ్యతారాహిత్యంగా మీకేమైనా బాధ అనిపిస్తే హెడ్డింగ్లు మారుస్తుంటే తగరాలు పడుతున్నారా? హెడ్డింగ్లు పెడుతున్నప్పుడు గుడ్డు గుర్రానికి పలుతవుతున్నారా లేకపోతే నిద్రపోతున్నారా? సమాజంలో నిజం ఏంటో చెప్పే దగ్గర ఫ్యామిలీలు ఎందుకు వస్తున్నాయి? దాడి చేసింది బీఆర్ఎస్ వాళ్ళు ఏమో అని అనుమానంగా ఉందా? హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉండరా? హీరోయిన్లకి మనోభావాలు ఉండవా? హీరోయిన్ని ఒక బ్రాండ్కి చేనేత కార్మికుల కోసం, చేనేత పరిశ్రమ కోసం బ్రాండ్ అంబాసిడర్ చేస్తే ఆవిడకి ఫ్యాన్స్ ఉండరా? ఏంటి కేటీఆర్ విషయంలో ఏమని రాస్తున్నారు? ఏంది అసలు ఎవడిస్తున్నాడు మీకు ఆ డిస్క్రిప్షన్స్? అంటే జరుగుబాటు అంత సుఖం లేదు. దాడి జరగగానే లబోదిబో ఇందే దాడి జరిగింది. గౌరవ్ కొమ్మినేని గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ 50 ఏళ్ళ పైచిలక ఖండన ఉందా మీ ఛానల్లో? అంటే మీకు నచ్చదు కాబట్టి ఖండించరు. సాక్షి ఛానల్ తగలకపోతే సోఫాలు తగలబడ్డాయి, ఏదో ప్రైవేట్ కార్ తగలలేదు, నీ మొఖానికి బయట ఉన్న ఆడి కార్లు పగలగొట్టరు.
ప్రైవేట్ కార్లు. మహా న్యూస్కి సంబంధించిన ఆడి కార్లని చెప్పు, ధైర్యం ఉంటే దమ్ము ఉంటే యాడ్ నుంచి వచ్చేస్తాను ఇన్ని. సార్ కమింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ గారు, ఉండండి, ఇంకా చాలా కథ ఉంది. సో ఈ ఛానల్ ఎరగొట్టినప్పుడు నిజంగా జర్నలిజం ఫెటర్నిటీ మీద కానీ, జర్నలిస్టుల మీద కానీ, మీడియా హౌసెస్ మీద దాడి ఉన్నప్పుడు ఇదే ఖండనలు అన్ని మీడియా హౌసెస్ చేస్తే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో ప్రతి జర్నలిస్టు ఖచ్చితంగా స్పందిస్తాడు. ఇది తప్పనే చెప్తాం, ఇప్పటికే చెప్తున్నాం, మీడియా హౌస్ మీద దాడి ఖండిస్తున్నాం. కానీ భావావేశాలు, పోరాటాల గడ్డ తెలంగాణ, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ, భావ వ్యక్తీకరణ ఉన్న రాజ్యాంగ హక్కుల్ని 100% ప్రస్ఫుటించే సమాజంలో ఉన్న ఈ తెలంగాణ సమాజం చైతన్యవంతంగానే ఉంటుంది. భావజాలాలతోనూ తెలంగాణ సమాజాన్ని అనగదొక్కడానికి, తెలంగాణ ప్రజల మీద వివక్ష, తెలంగాణ సాధించిన పార్టీలకి, తెలంగాణ సాధించిన నాయకులకి అన్యాక్రాంతంగా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు అని ఒక చేతవని. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతో ఓ పెట్టుబడిదారిగా జర్నలిజం ముసుగులో పెట్టుబడిదారీ వ్యవస్థతో ప్రపంచాన్ని తొక్కుదామని చూస్తే తెలంగాణ సమాజం తొక్కించుకోవడానికి సిద్ధంగా ఉండదు. తొక్కితే తిరగబడే సమాజం ఇది. ఈ తిరగబాటు ఎలాగుంటుందంటే సాయుధ పోరాటాలని, తెలంగాణ సాయుధ పోరాటాలు చేసిన యోధులు ఉన్న గడ్డ ఇది. 400-500 సంవత్సరాల పైచిరిక చరిత్ర కలిగింది. చైతన్యవంతమైన సమాజం. ఎవడోడో చెప్పే పుటానీ కబుర్లు చెప్తే వినడానికి ఇక్కడేం లేదు. ఇక్కడ నవాబు, హైదరాబాద్ నవాబుకి డిఫరెంట్ కరెన్సీ ఉంది. హైదరాబాద్ నవాబుకి సొంత ట్రైన్ ఉంది ఢిల్లీ దాకా. మీకు విద్యుత్ అంటే ఏంటో తెలియనప్పుడు విద్యుత్ వేసిందా గడ్డ ఇది. ట్యాంక్ బండ్ మీద విద్యుత్ దీపాలు ఉండేవి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఇవాళ ఐమాక్స్ థియేటర్ చూడండి, దాని కింద పునాదులు వేస్తున్నప్పుడు బొగ్గు తగిలింది. ఇదేంటి ఏదైనా బొగ్గుగాని అనుకుని ఎర్రిమాలో కల్లా తెలుగు ప్రజలు అనుకుంటే, ఇది ఆంధ్ర తెలుగు ప్రజలు నవాబుల్ టైంలోనే ఇక్కడ విద్యుత్ ఉత్పాదన బొగ్గు త్రూగా జరిగేదిరా. ఇది తెలంగాణ గడ్డకొని హైదరాబాద్కు ఉన్న ప్రాశస్త్యం. అలా దగ్గర మీరు బతుకు తెరువు కోసం వచ్చి ఏం చేస్తున్నారు మీరు? తెలంగాణ న్యూస్ అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి, జనసేన కూటమికి, బీజేపీకి బొంబార్డింగ్ జరుగుతుంటే ఇక్కడ తెలంగాణ డిబేట్ పెట్టి మామ అనిపిస్తారా? కొన్ని ఛానల్ అయితే పేమెంట్ రాకపోతే తెలంగాణ డిబేట్ ఉంటుంది ఆ రోజు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందా? టెలిఫోన్ ట్యాపింగ్ డ్యామేజ్ అయింది. సరే, టెలిఫోన్ ట్యాపింగ్ అయింది. నీకేమైనా సిట్టోళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎల్లయ్య పొల్లయ్య హీరోయిన్లు డ్యామేజ్ చేశారు, అల్లాలు చేశారు నీకు చెప్పారు ఎవరైనా? ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చాడా? కాంట్రాక్టర్లు కానీ, సినిమా వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ. ప్రజాస్వామ్యం కదా. ఏమి బీజేపీ వాళ్ళు 8 మంది గెలిచారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. నిజంగా టెలిఫోన్ ట్యాపింగ్లు చేస్తే డబ్బులు ఎక్కడ పనిచేస్తున్నారు? ఎవరోడైనా తగరాలు బకరాలు పడుతున్నాడు? టెలిఫోన్ ట్యాపింగ్ ట్రాప్ చేసుకుని వాళ్ళందరినీ నిలువరించి ఎలక్షన్లో గెలిచి ఉందరు కదా. ప్రజాస్వామ్య తీర్పులు ఎలా ఉన్నాయి కనబట్టలేదా? అంటే ప్రజాస్వామ్యం పట్ల గౌరవం మీకు లేదు. తెలంగాణ ప్రజలకి, సమాజంకి గౌరవం ఉంది. ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తున్నారు. అమిత్ షా గారు మొన్న పుల్వామా దాడి అయితే ఇక్కడ రెడ్ జోన్ కింద వచ్చి టెలిఫోన్ ట్యాపింగ్లు చేయకుండానే, నక్సలైట్లు పర్మనెంట్గా నిర్మూలిస్తామని దగ్గర టెలిఫోన్ ట్యాపింగ్లు చేయకుండానే పోలీస్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థలు పనిచేస్తాయా? ప్రాథమిక అవగాహన లేకుండా ఏది పడితే అది రాస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఆపాదించేస్తారా? ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీకి ఆపాదించేస్తారా? నాకు తెలిసి ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక హెవీ లెవెల్ డిస్క్రిప్షన్ 1985 కమ్యూనికేషన్స్ యాక్ట్ ప్రకారం, టెలిఫోన్ యాక్ట్ ప్రకారం, 2000 టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఎవరికి ఎలాంటి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి ఫెడరల్ ఫ్రంట్లో తెలుసుకోండి. ఫెడరల్ సిస్టమే కదా ఇది. సారీ, సో కాల్డ్ జర్నలిస్ట్ ముసుగుల్లో ఉన్న క్యాపిటలిస్టులు కదా మీరు. మీకు డైలీ సీరియల్ రక్తి కట్టించడంలో ఉన్న శ్రద్ధ వాస్తవానికి లేదు. ఇప్పుడు మీరు ఖండన కార్యక్రమంకి వస్తే హో అలా పోగిరి సినిమాలో కాందానంతో ఉప్మా కట్టుకొని వచ్చినట్టు మొత్తం అందరూ ఖండించేస్తారా? ఇదే సాక్షి అప్పుడు కొమ్మినేని అప్పుడు మాట్లాడలేకపోయారా? కొమ్మినేని గారి కన్నా ముందు కృష్ణరాజు గారిని కదా అరెస్ట్ చేయాలా? ఖండిస్తారా? సామాజిక హితం కావాలి కదా. ఏంటి పవన్ కళ్యాణ్ గారు భావావేశాలు, మతాలను రెచ్చగొట్టేస్తే నిన్న మురుగన్ గారి ప్రవచనాల్లో, సారీ మీకు మురుగన్ గారు మీకు ఫ్యాన్ కదా, దేవుడు మీకు ఫ్యాన్ కదా, అది కదా మీ గొప్పతనం. కేసు కట్టారు. బిఎన్ఎస్ యాక్ట్లు ఏమైనా పెట్టారు అక్కడ తమిళనాడులో? మీ ఒక్కడికే రాజ్యాంగంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి దానికి బిఎన్ఎస్ యాక్ట్ పెట్టే ఔదార్యం మీ ఒక్కడికి ఉందా? బిఎన్ఎస్ చట్టం మొత్తం దేశవ్యాప్తంగా ఉందా? ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంగా పరిమితమైందా? మీ నియోజకవర్గంలో దళితుల్ని సంఘ బహిష్కరణలు చేస్తే పెగల నోర్లు మా సార్ అడుగుజాలలో నడుస్తున్న కూడా సప్తపద్ధతుల ప్రకారం ఇప్పుడు పెగిలిపోతాయా? దాడులు ఖండించేస్తారా? ఇలాంటివి టాలరేట్ చేయరా? అర్రే, మరి మీ కుటుంబాలు తిట్టినప్పుడు, మీ అమ్మగారిని అవహేళన చేసినప్పుడు, సారీ సార్ ఎలక్షన్స్ ముందు బాచాట బ్రహ్మాండమైన క్యాంపెయిన్ చేశారు కదా మీకు.
పరివర్తన చెందిన గజనీ సినిమా చూపించారు కదా, పరివర్తన చెందిన బాబా సినిమా చూపించారు కదా, గతం గత అని. కానీ ఇక్కడ పౌరుషాల గడ్డ అంటే తెలంగాణ. పౌరుషం ఎలా ఉంటుందంటే గుండెల్లో పెట్టుకుంటారు. తేడా జరిగితే అవకాశం వచ్చినప్పుడు నెత్తిమీ పెట్టుకుంటారు మీరు ఇచ్చిన అవకాశానికి. ప్రజాస్వామ్యం అంటే శాశ్వతం అనుకుంటే తాత్కాలికం అని సోదారణలుగా ప్రూవ్ అయింది ఇన్ ద హిస్టరీ ఆఫ్ 78 years ఆఫ్ ఇండియన్ డెమోక్రసీలో. ఏడు నుంచి వస్తున్నారు, ఏం మాడుతున్నారు, ఏం తెలిసిన మాడుతున్నారు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడే పుట్టాను, బాధపడిపోతున్నాను ప్రవచనాలు చెప్పడం కాదు, వాస్తవానికి దగ్గరగా రండి. హిడెన్ ఎజెండాలు పెట్టుకుని ఒరిజినల్ జెండాలు మర్చిపోతే హిడెన్ ఎజెండాలు లేని తెలంగాణ సమాజం ఇది. ఒకటే జెండా ఉంటుంది, అదే తెలంగాణ నినాదం. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దెబ్బ తగిలినా, తన అనుకున్న వాళ్ళకి ఏ విధమైన అవమానం జరిగినా క్షమించని సమాజమే తెలంగాణ సమాజం. ఎక్క మీదటని ఇది చేతామని అంతే. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.